హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇన్ని రోజులైతే ఒక 15 డేస్ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్కి అయితే. ఇంకా ఈ రోజు అయితే స్పెషల్గా అత్తమ్మతోటి తలకాయ కర్రీ అయితే చేయించుకుంటున్నాం. ఇంకా అక్కనైతే ఆల్రెడీ తలకాయ కూర చేసింది, అక్క స్టైల్లో అక్క చేసింది. అక్క కూడా టేస్ట్ చూసినాం, మంచిగా చేసింది అక్క కూడా. ఇంకా అత్తమ్మని కూడా ఇంకొకసారి అత్తమ్మ నీ స్టైల్లో నువ్వు చేసి చూపించు, ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పిన. ఈ రోజు అయితే తలకాయ కూర వండుతున్నాం. ఇంకా వీడియోస్ కూడా ఆపకుండా మా అక్క వాళ్ళ బాబు అత్తమ్మ వీడియోస్ ఇస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు అప్పుడొకటి. ఇంకా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఓకే అత్తమ్మ, ఈరోజు ఏం కూర? తలకాయ కూర అమ్మా. తలకాయ కూరనా? ఇంకా మీరు అప్పట్లో ఎట్లా వండుకునేదో అట్లా వండుకొని చూపించాలి మరి ఈరోజు. అప్పట్లో అన్ని ఉప్పు కారము పసుపు అల్లం ఎల్లిగడ్డ అన్ని కలిపి వండుకునేది. 1 కిలోన్నర ఉంటది తలకాయ కూర. కిలోన్నర తలకాయ కూర, ఇంకా ఉప్పు కారము పసుపు, మెదడు ఇది ఉడికేటప్పుడు నేను ఇంట్లోనే వేస్తా, ఎంత టేస్ట్ అవుతుందో చూడు. ఇక నూనె ఉప్పు ఉల్లిగడ్డ 3 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా కిలోన్నర తలకాయ కూరకు. పసుపు వేసుకుంటున్నా. మంచిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత ఇగో 2 చెంచాల కారం, ఇగో 2 చెంచాల ఉప్పు. కారం మనకు కొంచెం ఎక్కువ కావాలని వేసుకోవచ్చు. మనం ఎట్లా తింటామో అట్లా వేసుకోవాలి. ఇంకా అల్లం ఎల్లిగడ్డ, ఇగో అల్లం ఎల్లిగడ్డ ఇక అప్పుడే నూరు వేసుకుంటున్నాం. ఇగో 3 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా. ఇంకా ఇవన్నీ ఉప్పు కారము అల్లం ఎల్లిగడ్డ పసుపు ఉల్లిగడ్డ ఇగో కలుపుకుందాం. కలుపుకొని ఇంకా అటుకెలనే వండుదాం. అటుకెల కలిపి పెట్టుకొని మంచిగా ఇవతల కలుపుకోవాలి. అటుకెలు వేసి దానికి సరిపడా ఎసరు పోసుకోవాలి. తెచ్చుకునేది అంటే ఎక్కువ అంటే ఈ గొల్లలకు అప్పుడు యాటలు బాగా కోసేది. ఇంకా దుకాణం మీదకి ఎక్కువ పోకపోయేది, ఊర్లలోనే కోసేది. కుప్పలు వేసుకుంటే ఇక తెచ్చుకునేది తలకాయలు. ఇంకా పోగులు వేస్తే అదేంది కుప్పలు ఎత్తుకొచ్చుకొని మంచిగా ఇట్లా కలిపి అటుకెలలో వేసి ఇక వండుకునేది. ఇక ఇప్పుడు మంచిగా అయింది కదా. ఇప్పుడు ఇది అటుకెలకి ఎత్తుకుందాం. ఇక అటుకెల అయితే వేసుకుంటున్నా. వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకొని, ఇప్పుడు మీరు వండరానోళ్ళు ఎవరైనా సరే ఇంకా మా ఛానల్లో చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లయితే మీకు ఎంత రాకున్నా గానీ ఇది మా ఛానల్లో చూస్తే అప్పుడే అర్థమవుతుంది. ఇట్లా మంచి కలిపి పెట్టుకొని మంచిగా పొయ్యి మీద పెట్టుకుంటే అదే ఉడుకుతుంది. కట్టెల పొయ్యి మీద నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు అయితే పోసుకుంటుంది. ఇంకా నీళ్లు మనకు ముక్కలు మునిగేటట్టు పోసుకుంటే సరిపోతుంది కదా, కొంచెం ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే ఇంకా ఈ అటుకెల వండితే కొంచెం ఎసరు ఎక్కువ గుంజది. మనం అదే రాతండి గుండీలలో వండినాం అనుకో ఎసరు ఎక్కువ పడుతుంది. మనం పోస్తా ఉంటే నీరు అయిపోతుంటది కూర, చిక్కగా గ్రేవీ రాదు. ఇంకా మనం ముక్క మునిగేటట్టు అయితే నీళ్లు పోసింది అత్తమ్మ. ఇంకా మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ అంటే తలకాయ సూప్ ఎక్కువ తలకాయ సోపు కావాలంటే ఇంకా మీరు మంచిగా ఇట్లా అటుకెల పెట్టుకుంటే ఇంకా అది గుంజది, ముక్క ఉడుకుతుంది, మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఉడికినాక ఆ సోపు తీసుకొని పక్కకు పెట్టుకొని అది ఉట్టిగానైనా తాగొచ్చు, అన్నంలో అయినా తినొచ్చు. అట్లా చేసుకుంటే బాగుంటది. ఇంకా పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఎసరు అన్ని కలిపి ఎసరు పోసుకొని అన్ని కలిపి పెట్టిన తర్వాత ఎసరు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇగో
4 పావులు నూనె పోసుకుందాం. ఇక మూత పెట్టుకొని ఇక మంచిగా ఉడకబెట్టుకుందాం. కూర అయితే ఉడికింది. ఇక మసాలా వేసుకుందాము. మంచిగా ఉడికినాక ఇగో మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్నాక కొద్దిసేపు ఉండాలి పొయ్యి మీద, మంచిగా ఉడుకుతుంది. ఇగో ఇంకెవ్వరైతే ఈ తలకాయలు వెళ్ళిన మెదడు ఎవ్వరు వేయరు. ఇంకా అందులో వేస్తే ఎంత టేస్ట్ అవుతుందో మీరే చూతురు. కండ్లు వేసిన కదా, ఇంకా అది ఉడికే ముందు మంచిగా గ్రేవీ చిక్కగా అవుతుంది, టేస్ట్ బాగుంటది. ఇగో మూత పెట్టుకుందాం. ఇంకా తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అత్తమ్మ 5 నిమిషాలలో రెడీ చేసింది. కట్టెల పొయ్యి మీద కాబట్టి తొందరనే ఉడికింది. ఇంకా టేస్ట్ చూసేద్దాం. చీకటి అవుతుంది అత్తమ్మ, ఇంకా టేస్ట్ చూసేనా చూడు. గ్రేవీ అవుతుంది. నాకైతే తలకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. ముక్క లేకున్నా సరే గ్రేవీతోనన్నా మంచిగా కడుపుకుంటే తింటా నేను. టేస్ట్ ఎట్లా అయిందో చెప్పు. టేస్ట్ చూస్తున్నా. మస్తు ఉడికింది అత్తమ్మ, మంచిగా ఉడికిందా? మెత్తగా ఉడికింది. ఎందుకంటే టేస్ట్ అయితే మస్తు ఉంది. అట్లా మనము మెదడు వేసినాం కదా, దానివల్ల ఎక్కువ టేస్ట్ వచ్చింది. ఇంకా మేము ఫాస్ట్గా వేసేసినాం. ఇంకా మెదడు కూడా దీంట్లోనే కలిపేసింది అత్తమ్మ. టేస్ట్ అయితే మస్తు ఉంది. పిల్లలు కూడా తింటా మస్తుందా? చెప్పు టేస్ట్ ఎట్లుంది చెప్పు. అక్కడ చెప్పు చెప్పు. నాని బాగా చేసిందని చెప్పు. సూపర్ టేస్ట్ అయింది. సూపర్ ఉందా? ఇంకా అత్తమ్మ ఎందుకు టేస్ట్ చేసేలేదు ఈరోజు అంటే మండే కాబట్టి ఈరోజు అత్తమ్మ తినదు, సోమవారం తినదు కాబట్టి అత్తమ్మ టేస్ట్ చేసేలేదు. ఇంకా లేట్ అయింది. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినండి. ఇట్లా కట్టెల పొయ్యి మీద మంచిగా అటుకలను అయితే అత్తమ్మ వండింది. పాతకాలంలో ఎట్లా వండుకునేటోళ్ళు అంతా ఒక దగ్గర కలిపి అట్లా వండింది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని కామెంట్ చేయండి ఎట్లా ఉందో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్.